హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి వైజాగ్లో ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే చేశాను. నేను లేట్గానే లేచానండి. నేను జర్నీ చేయడం వల్ల మెలకు రాలేదు. నేను లేచిన వెంటనే అత్తయ్య అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే వచ్చేసారనమాట. వాళ్ళతో కొంచెంసేపు ఆడుకున్నాను. తర్వాత పైకి వచ్చి వ్యూ చూడండి. వీళ్ళ మేడ పై నుంచి వ్యూ చాలా బాగుంటుంది అనమాట. నైట్ ఆల్రెడీ చూపించాను కదా, సిటీ మొత్తం మనకు కనిపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి అన్నయ్య వాళ్ళు ఇంటి లోపలే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అండ్ మనకి పువ్వులు అవి కూడా పండిస్తున్నారు వీళ్ళు. ఇదైతే సేమ పచ్చిమిర్చి అంటండి, చాలా స్పైసీ ఉంది. కాకరకాయలు ఇవన్నీ వేసారు. మా అన్నయ్య వాళ్ళ అమ్మగారు అన్నమాట ఇవన్నీ పెంచుతున్నారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇప్పుడు మామిడి చెట్టు కూడా వెందెలకి ఈ లోపు ఏంటంటే మా బుడ్డగాళ్ళు రోకల బండని చూసి అత్తయ్య చెవిలోకి వెళ్ళిపోతుంది జాగ్రత్త అని నాకు చెప్తున్నారు. వాళ్ళు జాగ్రత్తలు చాలా బాగా అనిపించింది అనమాట వీళ్ళతో ఆడుకోవడం. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ మా ఫ్రెండ్ ఇడ్లీ పిండితో వేస్తుంది. నేను ఇడ్లీ అది తిన్ను అని చెప్పి, అన్నయ్య నువ్వు ఇడ్లీ తినవు కదమ్మా, నేను పూరి తీసుకొస్తాను నీకు అని చెప్పారనమాట. ఆయన పూరి తీసుకొచ్చారు. మన ఆంధ్ర టిఫిన్ అంటే ఎలా ఉన్నా మనం తినేస్తాం కదా, టేస్టే వేరు. ఈయన వచ్చేసి అంకుల్ వాళ్ళ అదే మా అన్నయ్య వాళ్ళ డాడీ అనమాట అండి. ఈయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి పెరిగన్నమే తింటారంట. ఇప్పుడు టిఫిన్ ఉన్నా సరే టిఫిన్ చేయరు, పెరిగన్నమేనట. మేము టిఫిన్ నుంచి చింతపండు తీసుకొచ్చామండి. ఆంటీ వాళ్ళకి అన్నీ తీసుకొచ్చారు. అదే ఆంటీ ఏం చేస్తున్నారు, క్లీన్ చేసి ఎండబడ్డానికి తీస్తున్నారు అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి అక్కడ ఎప్పుడు మేము బాయిలేరే తింటాము అని చెప్పి అన్నయ్య ఫార్నోను రైలు తీసుకొచ్చారు. రైలు చాలా బాగున్నాయండి. పైన లేరు మేత అవన్నీ తీసేసి క్లీన్గా చేసి ఇచ్చారు. ఓన్లీ కడిగి మనం వండుకోవడమే. చాలా బాగున్నాయి కూడా. అలాగే నాకు అసలు వైజాగ్ వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. పిల్లలతో కానీ వీళ్ళతో కానీ టైంపాస్ నాకు చాలా బాగా అయిపోతుంది అనమాట. ఇంకా నేను ఉంటానులేండి, ఒక 15 డేస్ 20 డేస్ ఇక్కడే ఉండాలి. అలాగే మీకు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోతే థ్యాంక్ యూ.